Hi boys, పండగ was enjoy man. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అమెజాన్ బిజినెస్ నుండి కాల్ చేస్తున్నాను సార్. ఓకే. మీరు ఏమైనా ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నారా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, కాకపోతే ఏ బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదమ్మా. అంటే మీరు ఏ బిజినెస్ అయినా ఉందంటే కనుక మీ దగ్గర జిఎస్టీ కానీ, బిజినెస్ పాన్ కార్డ్ కానీ, ఉద్యమ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ అంటే ఏంటమ్మా? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు జిఎస్టీ ఉంటుంది కదా సార్. అంటే ఏంటమ్మా జిఎస్టీ అంటే? మేమన్నా కట్టాలా లేకపోతే మాకేమైనా వస్తాయా? లేదు లేదు సార్, బిజినెస్ చేసే వాళ్ళకి జిఎస్టీ ఉంటుంది అనమాట. అంటే మీరు ట్యాక్స్ కడుతూ ఉంటారు కదా, గుడ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు జిఎస్టీ నేను తీసుకోవాలా లేకపోతే మీరే ఇచ్చేస్తారా? లేదు లేదు, మీరు బిజినెస్ పెట్టాలంటే మీకు జిఎస్టీ అనేది ఉండాలి. జిఎస్టీ కానీ, బిజినెస్ పాన్ కార్డ్ కానీ, ఉద్యమ లైసెన్స్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ. నేను చెప్పేదానికైతే మీ దగ్గర ఈ నాలుగిట్లో ఏ ఒక్క లైసెన్స్ అన్న మీకు పాసిబుల్ ఉందంటే కదా, మీరు అమెజాన్ బిజినెస్ అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. అమ్మా, చిన్న డౌట్, అమెజాన్ ఏంటమ్మా? అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉంటుంది కదా. ఏది బులుగు బులుగా ఉంటుంది, ఏదో సింబల్ ఉంటుంది అదా? అవును సార్. ఓ అవునవునమ్మా, ఏదో పార్సిల్ పట్టుకొని వచ్చేస్తారా అదా? ఓకే ఓకే. మా పిల్లకాయలు పెడతా ఉంటారులేమ్మా. ఓకే ఓకే. దాంట్లోనే మీరు అమెజాన్ యాప్ లోనే బిజినెస్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకున్నారంటే మీరు ఇప్పుడు ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటే లైఫ్ లో మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. బెనిఫిట్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట. మరి నాకు పాన్ కార్డ్ లేదు, పర్లేదా? ఉద్యమం ఉందా సార్ మరి? ఏంటమ్మా? ఉద్యమం లైసెన్స్ ఉందా? ఉద్యమం లైసెన్స్ అయ్యా? ఏ ఉద్యమం అమ్మా? ఏ ఉద్యమం చేయాలి నేను ఇప్పుడు? ఉద్యమం అంటే ఉద్యమం కాదు సార్. మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఉద్యమ సర్టిఫికేట్ అని చెప్పి ఉద్యమ ఆధారం కూడా అంటారు దాన్ని. ఏమోనమ్మా, మనకు ఏం తెలియవు. ఎదోలు ఏదైనా చెప్పి సత్తేనేగా. ఎప్పుడు చూడు ఆ ఫోన్లు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మాకేం చెప్పి సత్తే మాకేం తెలిసింది. కరెక్టేలేండి. మీరు ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుంటా అంటే చెప్పండి, మీకు నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి. అకౌంట్ ఏంటమ్మా? ఏ అకౌంట్? ఇప్పుడు అమెజాన్ యాప్ అని చెప్పాను కదా. అవునవును. దాంట్లోనే మీరు రిజిస్టర్ అంటే జస్ట్ బిజినెస్ అకౌంట్ లోకి కన్వర్ట్ అవ్వడము. ఓకే, అవునా? అది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది నేను చెప్తానన్నమాట. అమ్మో, ఇవన్నీ నాకు తెలియవమ్మా. మా 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 కొడుకు వస్తాడు, ఆ ఎదవ ఎటో బయటికి పోయాడు దేన్న తగులుకోవడానికి. వాడు వచ్చిన తర్వాత నేను ఒకసారి ఫోన్ చేస్తానమ్మా. ఈ నెంబర్కే ఫోన్ చేయాలా? ఇవి సిస్టమ్ కాల్స్ సార్, మీరు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు, నేనే కాల్ చేయాలి. అవునా? నాకు తెలియదా. కాల్ చేస్తారో చెప్పండి, ఆ టైంకి నేనైనా కాల్ చేస్తాను. ఆ ఎదవ ఎప్పుడు వస్తాడో నాకే తెలుసు. పొద్దుననగా పోయాడు, ఇంతవరకు రాలేదు. వస్తే ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నా. ఆడేదవ అన్నం కూడా తినకుండా ఈ దేని తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు యాదవగాడు. సరే, మరి మీరు రిజిస్టర్ ఏమైనా చేసుకుంటారంటే చెప్పండి, మీకు ఎలా చేసుకోవాలో నేనే చెప్తాను. నాకు అంత తెలియదమ్మా. ఓ పని చేయమ్మా, రేపు పొద్దున్నే చెయ్యమ్మా. మా వాడు వస్తాడు, వాడు కూర్చోబెట్టైనా ఆడి ప్యాంట్ చింపైనా సరే కూర్చోబెడతా ఇంట్లోనే. ఆ ప్యాంట్ చింగిపోతే బయటకు వెళ్ళాడుగా, ఇంట్లోనే కూర్చోబెట్టైనా సరే చేపిద్దాం. ఓకేనా? సరే సార్, సరే. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్.